నయోమి తన జీవితంలో మోయాబీలో ఉన్నంత కాలం తనకి సమాధానం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కన్నీళ్లే, ఎప్పుడు భయంకరమైనటువంటి దుస్థితే నయోమి జీవితంలో. కారణం ఏంటి తెలుసా? నయోమి మోయాబు దేశంలో ఉన్నంత కాలం తన వ్యక్తిగత జీవితము కానీ తన కుటుంబ జీవితము కానీ ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరంగా లేదండి. మరల ఎప్పుడైతే నయోమి మోయాబు దేశమును విడిచిపెట్టి యోదయ బెత్లెహేమునకు వచ్చిందో, దేవుని బిడలారా, నయోమి తిరిగి ఆశీర్వదించబడింది. తిరిగి ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు రూతును నయోమికి అనుగ్రహించాడు. రూతు మోయాబును విడిచిపెట్టి బెత్లెహేమునకు వచ్చింది. రూతును దేవుడు ఆశీర్వదించాడు. రూతును ఆశీర్వదించడమే కాకుండా నయోమిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. నయోమి జీవితం, రూతు జీవితం ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నువ్వెవరైనా కానీ లోకాన్ని విడిచిపెట్టి, లోకములో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, లోకములో ఉన్న అలవాట్లను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు సన్నిధికి రాగలిగితే, నీవు రక్షణ పొందగలిగితే, పరిపూర్ణమైన మారు మనసు పొందగలిగితే, రూతును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.